నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం 3 రోజులుగా 2 రోజులు పూర్తయిపోయి 3వ రోజు మరి శ్రీ 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 అభయాంజనేయ స్వామి విగ్రహ కీర్తి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఆసిడిపల్లి ఆర్కపల్లి గ్రామం అడుగుల మండలం రంగారెడ్డి జిల్లా కలకుర్తి తారీఖులో అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేద పండితుల ఉచ్చారాలతోటి మరి ధ్వజస్తంభ ఆరోపణ కూడా అయిపోయింది, విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి స్థానిక ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, అలాగే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బట్టు కిషన్ రెడ్డి, అనురాధ గారు కూడా సర్పంచ్ గారు కూడా రావడం జరిగింది. మళ్ళీ అడుగుల మండల జడ్పీటీసీ గౌరవరం ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీపీ గౌరవరం పద్మారెడ్డి గారు, మరి తల్లోజీ ఆచార్య గారు కూడా రావడం జరిగింది. అలాగే చూసినట్టయితే మరి సుధిని రామరెడ్డి గారు, మరి గుజ్జ మోహన్ రెడ్డి గారు, మరి మాజీ ఎక్స్ ఎంపీపీ మరి మాడుగుల మండలానికి జయపాల్ నాయక్ గారు, వివిధ గ్రామాల సర్పంచులు, సుద్దపల్లి ఎంపీటీసీ గ్యార వెంకటయ్య గారు, అలాగే చూసినట్టయితే గిరికొత్తపల్లి ఎంపీటీసీ బ్రహ్మంగౌడ్ గారు, మరి ఆర్కపల్లి గ్రామ సర్పంచ్ స్థానిక సర్పంచ్ ఏర్పల జంగయ్య గారు, ఇలాగ అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మరి పక్కన ఉన్నటువంటి సుద్దపల్లి గ్రామ సర్పంచ్, పంచాయత్ ఛాంబర్ మరి సెక్రటరీ యాచారం వెంకటేశ్వర్ గౌడ్ గారు, మరి అందరూ కూడా వీడికి వచ్చి ముఖ్యంగా రాష్ట్ర రామసేన స్టేట్ ప్రెసిడెంట్ దండు శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగనే రాష్ట్ర రామసేన స్టేట్ సెక్రటరీ మరి చూసినట్టయితే దేవుడు శ్రీనివాస్ గారు, మరి అలాగే చూసిన ఆర్కపల్లి గ్రామ శ్రీ 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 కాశీ విశ్వేశ్వర వీరాంజనేయ స్వామి టెంపుల్ చైర్మన్ మరి చూసినట్టయితే ఆకుతోట నరసింహ గారు, అలాగనే ఏర్పుల తిరుపతయ్య గారు, వివిధ గ్రామాల నుంచి కూడా భక్తులు భజన పరులు వార స్థాయి మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మరి
బాజా అన్నా చప్పడా అన్నా చప్పడా అన్నా దూరం దూరం ఉంటుంది దూరం ఉంటుంది దూరం ఓం భూమిర్భూం నేతి భూమిం ప్రార్థన భూమిర్భూం నేతి భూమిం ప్రార్థనం కృత్వా ఆయందో పృష్ఠేన క్రమే దర్శన్మాతరం పరః రంగవల్యాది విడలం కృత్య ఏన దేవా పవిత్రేణ ఏన సహస్రధారేణ రాజావర్షం పవిత్ర ఏన బ్రహ్మవిదో భయో ఇంద్రస్తునేతే సహమా పునాదో రాజా ప్రపుణాభిపునాతమాం పెట్టుకోండి జాతవేదా మూర్తి జయమునాదో గాయత్ర్యా గోమూత్రం భర్గో దేవస్య ధీమహి తద్వారామితి గోమయో సర్వభూతానాం దామ్యో భక్వయస్యం ఆప్యాయస్వేతి క్షీరం సంగధేయావోషధే సర్వోషధే నిక్షప్య నవరత్నాది నవరత్నాన్ని క్షప్య రూపాయి బిల్లు మాత్రం ఓం సైరత్నాని దాసే సువాసే లాభగః రోమసైరణ్య సంధ్వపాన్నవాసే హిరణ్యవర్ణః పర్యోనే నిహత్యా హిరణ్యదాసే ఓం యంత్రరాజాయ విద్మహే వరప్రదాయ ధీమహి ఎవరైనా నవరత్నాలు ముత్యాలు పగడాలు నవరత్నాలు ఓం బాజా గట్టిగా చెప్పగలయ్యా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతి ధ్రువం చెప్పండి ఇంకో కొబ్బరికాయ తీసుకోపోయినా ఇస్తే వేసేస్తాం కదా మీరే ఓపెన్ చేసి ఓపెన్ చేసి ఏకదా బ్రహ్మణ ఉపహరదే భగవాన్
ఆవాహ్వయతే చెప్పండి స్వామి సర్వ జగన్నాథ రావతు సూర్యచంద్ర సానుకం రావత్వం ప్రీతిభావేన యంత్రేస్మిన్ సన్నిధిం కురు బాజా గట్టిగా చెప్పు చేసుకున్నాయన బాజా బాజా చేసి మన సంస్కృతి సాంప్రదాయాలని మన దేవాలయాల్ని చిన్న భిన్నం చేస్తున్నటువంటి మొఘలాయల పాలన నుంచి ఈ దేశాన్ని ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి 400 సంవత్సరాల క్రితం విద్యారణ్య స్వామీజీ హంపీలో హరిహర రాయలు బుక్కరాయలకి దీక్షనిచ్చి మళ్ళీ ఈ హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పునర్జీవింపజేయడానికి దీక్షనిచ్చి అప్పటి నుంచి నిరంతరంగా ఈ దేశ ఔన్నత్యం కోసం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల కోసం పాటుపడుతున్నటువంటి పీఠం ఈ దేశానికి మార్గదర్శనం చేసినటువంటి పీఠం హంపి విరూపాక్ష విద్యారణ్య మహాసంస్థానం. ఆ పీఠం యొక్క ఆశీస్సులు ఆ పీఠం యొక్క మార్గదర్శనం మన చిన్న గ్రామం ఆసిరెడ్డిపల్లికి దొరకడం కూడా మనందరూ అదృష్టంగానే భావించాలి. హంపి విద్యారణ్య స్వామీజీ దేశమంతా తిరుగుతూ 4-5 రాష్ట్రాల్లో తిరుగుతూ కూడా ఈ విషయాన్ని మనందరికీ మనకి చెప్పినట్టుగా ఈ చిన్న గ్రామం యొక్క విషయాలు అందరికీ చేరవేస్తారు. ఆ పీఠం యొక్క ఆశీస్సులు మన గ్రామానికి దొరకడం చాలా అదృష్టంగా భావిస్తాం. కాబట్టి స్వామీజీ ఆశీస్సులు అందరికి ఇస్తారు. మీరు ఎవ్వరు అడగడం పడద్దు. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గాజులు లేకుండా ఎవరు ప్రసాదానికి రావద్దు. అదొకటి జాగ్రత్త పడండి. ఎవరైనా జుట్టు వేసుకున్న వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకి జుట్టు వేయండి. స్వామీజీ ఆశీ ప్రసంగం తర్వాత అందరికీ ప్రసాదం వస్తుంది, ఎవరికి కాకుండా. కాబట్టి ఇంత చక్కటి దేవాలయం నిర్మాణం చేసుకుంటున్నాం. స్వామీజీ మాట్లాడకంటే ముందు ఒక చిన్న విషయం, ఇందాక ప్రస్తావన చేసినట్టుగా ఒక చిన్న కార్యం నిర్మాణం చేసుకోవాలంటే చాలా పెద్ద శ్రమ అవసరం. దానికంటే ఎక్కువ సమన్వయం అవసరం. కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చి దేవాలయం నిర్మాణం అయితే మనం చేసుకున్నాం. స్వామీజీ చెప్పేది విషయం ఏంటంటే దేవాలయాలు కేవలం పూజలు పునస్కారాలకే కాదు, ఇది సేవ. ఎందుకంటే దేవాలయాల నుంచి అన్ని జరిగినాయి. అది స్వామీజీ అమృతవాక్కులతో వారు ప్రస్తావన చేస్తారు. కానీ నిర్మాణం ఎట్లయితే చేసుకున్నామో నిర్వహణలో కూడా మనమే ఉండాలి. ఒక చిన్న విషయం చెప్పిన తర్వాత స్వామీజీ అనుగ్రహ ఆశీస్సులు తీసుకుందాం. మనందరికీ తెలిసిందే, రామాయణం అందరికీ తెలుసు. కట్టే కొట్టే తెప్పాదాలు లేకుండా ధర్మం 4 పాదాల మీద నడిచేదని చెప్తారు. అందుకే రామరాజ్యం కావాలంటారు. ఇటువంటి సందర్భంలో ఎక్కడైతే రాముడు ఆంజనేయ స్వామి కలిసిన తర్వాత మనందరికీ తెలిసిందే, సీతమ్మ వారిని రావణాసురుడు అపహరణ జరిగిన తర్వాత రాముడికి ఆంజనేయ స్వామి జయ రామ నోరున్న వాళ్ళు మాత్రమే అనాలి, లేని వాళ్ళు అనాలి. వాళ్ళైనా నోరున్న వాళ్ళు మాత్రమే అనాలి, లేని వాళ్ళకి వాళ్ళకి నోరు లేదు కదా ఏమన్నా. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ ఇంకా వల్ల కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. పక్క గ్రామాల వాళ్ళకి ఇంపాడాలి. ఎందుకంటే ఇక్కడ కార్యక్రమం అవుతుంది, కనీసం కార్యక్రమానికి రాలే భోజనాలన్నా చేసుకోవాలన్నాడు, వాళ్ళ ఇంటికి రావాలి. చెప్తాం ఒక 15 సార్లు చెప్తాం, అందరం గట్టిగా చెప్పాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 ఇంకా 5 సార్లు అందరం గట్టి చెప్తాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ
శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ శంకర హర హర శంకర కర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర కర జయ జయ శంకర హర హర శంకర కర జయ జయ శంకర హర హర శంకర 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 बोलो सिया रामचंद्र भगवान की सीता माता की श्री गुरुभ्यो नमः। वागर्थविव समृद्धो वागर्थो प्रतिपत्ति वंदे पार्वती परमेश्वरो या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादि वैकुंठं नारायणं अहं भजे। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तः पुनः पुनः। हंपी क्षेत्राधिपति विरूपाक्ष स्वामी वारिकी अम्मवारु पंपादेवी अम्मवारु भुवनेश्वरी देवी त्रिमूर्ति अवतार स्वरूपమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఈ యొక్క గ్రామంలో మనం ఇప్పుడే యంత్రన్యాసం చేసుకున్నటువంటి పవనసుత హనుమాన్తో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహిస్తున్న యావత్ మంది ఋత్వికులకు కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. అందరూ కూర్చోవాలి, నిలబడద్దు. బాకీలు చేసినా నిలబడతారంట, అప్పులు చేసినా నిలబడతారండి, మీ ఇష్టం. మరి బాకీలు చేశారు అందరూ. మీరు కింద కూర్చోండి, మీరు కింద కూర్చోండి, సోఫా మీద కూర్చోండి, అందరూ కింద కూర్చోండి. మీరు కింద కూర్చోండి, దానిపైన మీరు కూర్చోండి, అందరూ కూర్చోండి. ఈరోజు పాశ్చాత్య దేశాలు ఎవరికైతే మన ధర్మం మీద మన యొక్క సంస్కృతి మీద విశ్వాసం లేదో వాళ్ళు కూడా మన యొక్క ఆచారాలని సంప్రదాయాల మీద పరిశోధన చేసి వాటిల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక శక్తిని కనుగొని ఆచరణ చేస్తూ ప్రపంచానికి చాటుతున్నారు. ఒకటి రెండు చెప్తాను మీకు. నేను క్లింటన్ కంటే ముందర అమెరికా అధ్యక్షుడు ఎవరు మన రాష్ట్రపతి తెలుసా? మన ప్రధానమంత్రి తెలుసా? బరాక్ ఒబామా అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు
తన నివాస స్థానమైనటువంటి శ్వేత భవనం వైట్ హౌస్ దీపావళి పండుగ రోజు పెద్ద పెద్ద దీపాలు తెప్పించి పండితులను పిలిపించి దీపాలు వెలిగించి అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అనేదానికి అర్థం చెప్పాడు. దీపాలు వెలిగించే సంస్కృతి చాలా గొప్పది, శ్రేష్టమైనటువంటిది. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో చేస్తారు. దీపాలు వెలిగించడం మూలకంగా ఏమి లాభం అంటే మానవుడిలో ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారం తొలగిపోతుందంట. ఏమిటి అజ్ఞానం? మీ ఊర్లో చీమలు ఉన్నాయా? చీమలు ఉన్నాయా మీ ఊర్లో? లేవా? ఎట్లా పోతాయి చీమలు? ఎవరు చెప్పారు పొమ్మని? చెప్పారు ఎవరన్నా చీమలకి లైన్లో పొమ్మని? గండు చీమ చెప్పిందా మీ లైన్లో పోవాలని? కర్ర పట్టుకుని కూర్చుందా? కానీ మనకి బోర్డులు పెట్టాలి. ప్రతి చోట ఏం బోర్డు పెడతారు అంటే చీమల కంటే అధ్వానమా మనము మేల? తొందరగా పోవాలని కాదు, అజ్ఞానం అది. కొంతమంది కావాలని చేస్తుంటారు, ఒకరి మీద పడుతుంటారు. అందులో ఎండాకాలం ఇప్పుడు మీద పడ్డారంటే మేకప్లు పోతాయి. అన్నీ ముద్దుగా తయారై వచ్చారు, ఒకరి మీద పడ్డారంటే మేకలు పోతాయి. అంటే ఇటువంటివి అనేకం పిల్లలకి 10 సార్లు చెప్తుంటారు, అయినా తప్పు చేస్తుంటారు. వాళ్ళు ఎందుకు చేస్తుంటారు? ఇదే అజ్ఞానం అంటే. ఇంకా దేవాలయం దగ్గర రాసి పెడతారు, చెప్పులు ఇక్కడ విడవరాదు అని రాస్తారు, అక్కడే చెప్పులు ఉంటాయి. బండ్లు నిలపరాదని రాస్తారు, అక్కడే బండ్లు నిలుపుతారు. ఇదన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం దీపాలు పెట్టాక సంస్కృతిని వదిలిపెట్టేశాం. ఇళ్లలో దీపాలు పెట్టడం లేదు, దేవాలయాలు కూడా జరగడం లేదు దీపారాధన. అందుకనే ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు, ధూపదీప నైవేద్యాంగాలు పెడుతున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు చెప్పాలా మనకి? అంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్ వేర్ దేర్ ఇస్ ఎ పోలీస్ మ్యాన్ అని. పోలీసు వాడు ఉంటే అంత కరెక్ట్గా నిలబడతాం మనం. వాడు కర్రను చూస్తే చాలా భయపడతాం మనం. మనకి తెలివి లేదా? ఇంకా ఏమన్నాడు ఉమామా? మృత్యోమా అమృతంగమయ. మృత్యు అనేది అందరికీ తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఇబ్బందులు లేకుండా, శారీరక మానసిక ఆధ్యాత్మిక ఇబ్బందులు లేకుండా జీవనం గడుస్తుందంట దీపాలు పెడితే చాలు. ఇది మానేశాం మనం. కొత్త కొత్త పండగలు తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు ఏం పండగలు తెచ్చుకున్నాం? కొన్ని తెచ్చుకున్న తద్దినాల్లాగా. జనవరి 1 ఏం పండగ? అది ఏం పండగ? ఎవరికి? ఎందుకు చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ఎందుకు చేయాలి? దాని నుంచి లాభం ఉందా అంటే ఏంటిది? సున్నా. మనం చేసే పండగల వెనక ప్రతి దానికి కూడా మానవుడిగా జన్మించి మనిషిలాగా ఎట్లా బ్రతకాలి, దైవత్వాన్ని ఎట్లా సాధన చేయాలి చూపించేవి మన పండగ. గుర్తుపెట్టుకోండి. గణపతి పండగ చేసుకుంటున్నాం. ఏం చేయాలి గణపతి పండగ రోజు? ఎందుకు వచ్చింది గణపతికి మొట్టమొదటి పూజ? ఏ పూజ చేసినా గణపతికి మొట్టమొదటి పూజ చేస్తాం కదా. ఎందుకు చేయాలి? ఎందుకు ఆయన అన్నాడు? ఇంతమంది దేవతలు ఉన్నప్పుడు కూడా ఎందుకు ఆయనకు పూజ చేస్తాం? ఆయన ఒకటే చేశాడు. సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి పోటీ పెడతారు. భూమి చుట్టూ ఎవరైతే 3 ప్రదక్షిణాలు చేసి వస్తే వాళ్ళకి గణాధ్యక్షుడని. సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమిటి? ఎలకనా? నెమలి. నెమలి మీద వెళ్ళిపోయాడు, హెలికాప్టర్లో పోయినట్టుగా బుర్రని వెళ్ళిపోయాడు. పాపం గణపతి ఏం చేయాలి? గణపతి వాహనం ఏమిటి? దాని మీద కూర్చుంటే భూమికి పోతుంది, లోపలికే పోతుంది అది. పాపం ఏం చేయాలి అప్పుడు? జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ మొత్తం సృష్టికి తల్లి తండ్రి ఎవరంటే పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళిద్దరిని మంచిగా సింహాసనం కూర్చోబెట్టాడు, 3 ప్రదక్షిణాలు చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. అందులో కుమారస్వామి వచ్చాడు, నేను ఫస్ట్ అన్నాడు. పార్వతీ పరమేశ్వరుడు చెప్పారు కదా, చూడు నాయన నీకంటే ముందర మీ యొక్క అన్న వచ్చేసాడు అన్నాడు. నాకు ఎక్కడ కనపడలేదు, నన్ను ఓవర్టేక్ చేయాలి, ఎట్లా వచ్చాడని అడిగాడు. ఎవరైతే తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. వాళ్ళకి నమస్కారం చేస్తే అన్ని వాళ్ళకి శుభమే శుభం. మరి మన తల్లిదండ్రులకు నమస్కారం చేస్తున్నామా? పొద్దున లేచి ఎంతమంది చేస్తారంటే 0. పొద్దున లేచి ఏ తల్లి అయితే 9 మాసాలు మోసి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జన్మనిచ్చిన తల్లిని పట్టుకొని ఏం చెప్తున్నారు వీళ్ళు? పొద్దున్న లేచి
చచ్చిందాని అంటున్నారు, శాపం పెడుతున్నారు. ఏమని? మమ్మీ 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 మమ్మీ. మమ్మీ అంటే శవము. చూసుకోండి, మీ గూగుల్లో అందరికీ తెలుస్తుంది. అందుకనే ఏ యొక్క ఇంట్లో ఆ యొక్క మాతృమూర్తికి ఈరోజు ఆరోగ్యం లేదు. ఆరోగ్యం అంటే శారీరకము, మానసికము, ఆధ్యాత్మిక 3 ఆరోగ్యాలు ఉంటేనే ఆరోగ్యం. ఏదో ఒక సమస్య. ఎందుకంటే ఆ చిన్న పిల్లలు బాలవాక్కు బ్రహ్మవాక్కు వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు చచ్చిందానివి అని పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి వరకు అదే అంటారు పాట. చచ్చిందానివి మమ్మీ 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 మమ్మీ. ఇదా? నోరు లేనటువంటి లేఖతోడు ఏమంటది? అంబా అంటది. దాని మమ్మీ అని నేర్పించని చూస్తా. వాటికి భగవంతుడు లోపలే జ్ఞానాన్ని పెట్టాడు. మనకేం చేశారు? గురువుల దగ్గరికి వెళ్ళండి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మీరు అలవాటు చేసుకోండి అంటే మనం కొత్త మనం మొదలు పెట్టుకున్నాం. జనవరి 1 అయిపోయింది. తర్వాత బర్త్డే, మదర్స్ డే, ఫాదర్స్ డే. ఇప్పుడు కొత్తగా వచ్చింది టాయిలెట్ డే అంట. అది ఏమిటో, ఎందుకు చేస్తున్నామో ఎవరికి అర్థం కాదు, పెట్టారంతే. మదర్స్ డే ఎవరికి కావాలి? ఎవరికైతే తల్లి లేదో వాళ్ళకి. ఫాదర్స్ డే తండ్రి లేని వాళ్ళకి. పాశ్చాత్య దేశాల్లో వివాహం అంటే ఒక ఒప్పందం, కాంట్రాక్ట్. ఒక ఆడామె ఒక మగానే కలిసి ఉంటారు, ఒప్పందం రాసుకుంటారు. నీకు నాకు సంబంధం సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు రాసుకుంటారు అగ్రిమెంట్. ఆ సమయం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఆమె వెళ్ళిపోతుంది, ఈయన వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో వాళ్ళకి పిల్లలు కనుక కలిగినట్టయితే ఏం చేయాలి? వాళ్ళని కాన్వెంట్లో తీసుకెళ్ళేస్తారు. వాళ్ళకి ఫాదర్స్ డే, మదర్స్ డే. ఎందుకంటే తల్లి లేరు, తండ్రి లేరు కాబట్టి. మనకి తల్లి ప్రత్యక్ష దైవం, లక్ష్మీ స్వరూపిణి, దుర్గా స్వరూపిణి, సరస్వతి స్వరూపిణి అమ్మవారు మనకి. తండ్రి ప్రత్యక్ష గురువు. అందుకని భారతదేశంలో మాతృదేవోభవ, పితృదేవోభవ. తల్లి మొదటి గురువు, తండ్రి 2వ గురువు. అటువంటి దేశంలో మనకెందుకు ఫాదర్స్ డే, మదర్స్ డే? లేని వాళ్ళకి. కానీ బర్త్డే ఏం చేస్తున్నాం? బర్త్డే పేరుతోటి బర్త్డే చేసుకుంటే నష్టం అది గుర్తుపెట్టుకోండి. పుట్టిన పండగ చేసుకోవాలి. డే అంటే తారీఖులు. సంవత్సరం మొత్తంలో ఒక తారీఖు రాదు. ఏ తారీఖు రాదు? అది ఏ నెలలో రాదు ఒక తారీఖు. ఫిబ్రవరి 29. ఎవరైనా పుట్టినట్టయితే ఎన్ని సంవత్సరాలకి బర్త్డే? 3 సంవత్సరాలు ఏడవాల వాడు, నా బర్త్డే రాలేదని. ఈ తారీఖులు ఎప్పుడైనా అమావాస్య, పౌర్ణమి వస్తాయి. ఈ అమావాస్య, పౌర్ణమి గ్రహణం వస్తుంది. గ్రహణం రోజు మనం తింటామా? మరి వేరే రమ్మంటే వస్తారా? ఇది 2వ నష్టం. శబరిమలలో 2 సంవత్సరాల కిందట వాళ్ళు తారీఖుల ప్రకారం చేసుకుంటారు మండల పూజ. ఎందుకంటే అంతా కూడా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కదా అంతా. వాళ్ళ చేతుల్లో ఉంది ఆ బోర్డు మొత్తం. 2 సంవత్సరాల కిందట 26 డిసెంబరు గ్రహణం వచ్చింది. ఏం చేశారు వాళ్ళు? మార్చుకున్నారు. అంటే ఈ తారీఖులు ఎప్పుడైనా మనకి నష్టాన్ని కలగజేస్తాయి. తిథి ఖచ్చితంగా వస్తుంది. అందుకనే మన ఋషులు మునులు ఏం చేశారు? మన ఇక్కడ హనుమంతుడిది కానీ, రాముల వారిది కానీ, గణపతిది కానీ, అమ్మవారిది కానీ దేవతల యొక్క డేలుగా ఇక్కడ మారుస్తాము. రామ డే, కృష్ణ డే, హనుమాన్ డే, గణేష్ డే ఇట్లా మార్చుకుంటాము అని చెప్పి ఏం చేశారు? తప్పులు చేయకుండా. మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదంటే తప్పులు చేయడానికి అవకాశమే లేకుండా మనకి ఇచ్చేశారు. ప్రపంచం మొత్తంలో కూడా, భారతదేశమే కాదండి, రాముల వారు ఎప్పుడు పుట్టారంటున్నాం? శ్రీరామ ఏమంటున్నాం? నవమి రోజే మొత్తం ప్రపంచంలో రాముల వారికి పట్టాభిషేకం కానీ జన్మోత్సవం కానీ చేస్తారు. చూసుకోండి. గణపతి ఎప్పుడు పుట్టాడంటున్నాం? గణేష్ చతుర్థి, సుబ్రహ్మణ్య షష్ఠి, వసంత పంచమి. ఇవన్నీ కూడా చిత్తులో ఎందుకు పెట్టారంటే మర్చిపోకుండా పెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో అదే తిథుల్లో చేస్తారు. మరి మనం ఎందుకు ఇట్లా చేసుకుంటున్నామంటే మన యొక్క సంస్కృతిని నాశనం చేయడం కోసం మెకాలే మన భారతదేశానికి వచ్చి మొత్తం దేశం తిరిగి ఆయన దేశంలోకి వెళ్ళాడు. అక్కడ ఉపన్యాసం ఇచ్చాడు. లండన్ లోపల పార్లమెంట్లో ఏమన్నాడు? నేను యావత్ భారతదేశం తిరిగి వచ్చాను, నాకు ఎక్కడ బిచ్చగాడు కనబడలేదు.
దొంగవాడు కనబడలేదు, బీదవాడు కనబడలేదు అన్నాడు. ఎప్పుడు ఇది 160 సంవత్సరాల కిందటి మాట చెప్తున్నా. ఇదే కలియుగంలో 160 సంవత్సరాల కిందట మెకాలే వచ్చాడు, మొత్తం చూశాడు, వెళ్ళాడు, ఈ మాటలు అన్నాడు. అక్కడ ఇక్కడ కాదు అనింది. దీనికి కారణం ఏం చెప్పాడు? భారతదేశంలో బిచ్చగాడు లేడంట, అప్పుడు దొంగవాడు లేడంట, బీదవాడు లేడంట. అదే రామరాజ్యం అన్నారు ఇందాక. దీనికి కారణం ఏం చెప్పాడంటే భారతీయులు వాళ్ళు ఆచరణ చేస్తున్నటువంటి ఆచారాలు సంప్రదాయాలే అన్నాడు, వాళ్ళ సంస్కృతి అన్నాడు. ఎవరి నుంచి వస్తున్నాయంటే సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా 3 మాతల నుంచి వస్తున్నాయని చెప్పాడు. భారత్ మాత, గోమాత, గాయత్రి మాత. భారత్ మాత అంటే తల్లి, తల్లి బడి పిల్లల బడి. ఏ తల్లి అయితే చిన్న పిల్లలకి ఉగ్గు పాలు తాగేటప్పటి నుంచి, ఉయ్యాల్లో ఊపేటప్పటి నుంచి, నిద్రపుచ్చేటప్పుడు అన్ని మంచి కథలు చెప్తుందో ఆ చిన్నారులు బ్రహ్మాండంగా అవుతున్నారు. మనకు అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. శివాజీ ఏమిటి, తర్వాత మదాలాస 6 మంది వాళ్ళ కుమారులని మంచి సంస్కారం ఇచ్చి సమాజం యొక్క సేవకి వెళ్ళిపోతుంది, పంపించేస్తుంది. ఇట్లా అనేకమైనటువంటి కథలు మనకి బ్రహ్మాండంగా జరిగినటువంటివి ఉన్నాయి. తల్లికి అటువంటి శక్తి ఉన్నది. ఆ తల్లిని నిర్వీర్యం చేశాడు మెకాలే. ఏమన్నాడు? మమ్మీ మమ్మీ పిలిచాడు, ఆ తల్లి నిర్వీర్యం అయిపోయింది. గోమాత 33 కోట్ల దేవతలకి నిలయము, పరోపకారానికి ప్రత్యక్ష ప్రమాణం. ఆ గోమాత పాలు మొత్తం పిండుకుంటున్నాం, ఆ లేక దూడ కూడా మిగిలించకుండా. అయినా అడిగిందా? నా దూడ కొని పాలు పెట్టమని అడిగిందా? నా గడ్డి పెట్టమని అడిగిందా? కుడితి పెట్టమని అడిగిందా? నీళ్లు పెట్టమని అడిగిందా గోమాత? అమ్మ ఎందుకు మాట్లాడుతున్నారు పిల్లలు మీరు? పరోపకారానికి ప్రత్యక్ష దైవం గోమాత. గోమాత కనుక మీ గృహంలో ఉన్నట్టయితే అష్టలక్ష్ములు స్థిరంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, అందరు లక్ష్ములు మీ ఇంట్లో స్థిరంగా ఉంటారు. గోమాత ఉంటే చాలు. గోమాత పాలు ఇవ్వకున్నా పర్వాలేదు, పేడ మూత్రం పడితే చాలు మీ ఇంట్లో, మీ ఇల్లు అష్టలక్ష్మికి నిలయం అవుతుంది. ఈరోజు గోమాతలు లేవు, అందరిలో ఏమున్నాయి? బర్రెలు ఉన్నాయి కదా. బర్రెలు అంటే ఎవరు తెలుసా? యమధర్మరాజు వాహనం, ఆయన వస్తాడు మీ ఇంటికి. అయితే ఎవరైతే వ్యాపారం చేసుకుంటున్నారో చేసుకోండి, కాదని చెప్పను. అయితే ఒక గోమాతను పెట్టుకోండి చాలు, తప్పకుండా మీ యొక్క బర్కత్ అంటారు కదా, తెలంగాణ భాషలో బర్కత్ ఉంటుంది. అటువంటి గోమాతను నాశనం చేశాడు. ఇక 3వ మాత గాయత్రి మాత అంటే దేవాలయాలు. దేవాలయ మాధ్యమంగా విద్యాలయం జరిగేది, వైద్యాలయం జరిగేది, అనాథాలయం ఉండేది, గ్రంథాలయం ఉండేది, న్యాయాలయం ఉండేది, సంస్కార కేంద్రం ఉండేది, సత్సంగ కేంద్రం, ఇన్ని జరిగేవి దేవాలయం మాధ్యమంగా. ఇది కనిపెట్టాడు మెకాలే. దేవాలయాన్ని వాడు గుప్పిట్లో పెట్టుకున్నాడు. దాన్ని ఎండోమెంట్స్ అంటున్నాం మేము. రోజు విద్యాలయం పోయింది, కార్పొరేట్ బడులు వచ్చినాయి, కాన్వెంట్ బడులు వచ్చినాయి. వైద్యాలయం పోయింది, కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చినాయి. న్యాయాలయం పోయింది, కోర్టులు వచ్చినాయి. గ్రంథాలయం పోయింది, రీడింగ్ రూములు వచ్చినాయి. అనాథాలయం పోయింది, ఓల్డేజ్ హోమ్లు వచ్చినాయి. సంస్కార కేంద్రం పోయింది, క్లబ్బులు వచ్చినాయి. ఇది వాడు చేసినట్టు కుట్ర. ఇట్లా ఈ 3 మాతల్ని వాడు నాశనం చేశాడు, నిర్వీర్యం చేయడంతో భారతదేశం మొత్తం సున్నాయింది. బర్త్డే పేరుతో ఏం చేస్తున్నాం? డేల్ ప్రకారం చేసుకొని బర్త్డే రోజు ఏం చేస్తారు? వాడు ముందర మంచిగా టేబుల్ వేస్తారు. ఏం పెడతారు దాని మీద? ఏం పెడతారు? దాని మీద దేంతో తయారు చేస్తారు వాటిల్ని? తెలుగులో ఏమంటారు వాటిల్ని? కొవ్వొత్తి అంటారు. దేంతో తయారు చేస్తారంటే కొవ్వుతో తయారు చేస్తారు, కానీ కొవ్వొత్తి అని పేరు దానికి. ఏ కొవ్వుతో చేస్తారు తెలుసా మీకు? 175% కొవ్వొత్తులు ఆవు కొవ్వుతో చేస్తారు. మీరు కొవ్వొత్తులు వెలిగించారంటే, క్యాండిల్స్ వెలిగించారంటే గోమాత హత్యలో మనకి పాపం ఉన్నట్టే. మంచిగా వెలిగిస్తారు. ఇంకా ఏం రాస్తారు దాని కేక్ మీద? ఏం రాస్తారు కేక్ మీద? సినిమా పాటలు రాస్తారా? సినిమా డైలాగులు రాస్తారా? ఏం రాస్తారు దాని మీద? వాడి పేరు రాస్తారు, సంవత్సరాలు రాస్తారు, ఇంకా ఫోటో పెడతారు, డిజిటల్ ఫోటో పెడతారు దాని మీద. వాడి మీద మంచిగా వస్తాడు వాడు, సూటు బూటు వేసుకొని. ఈ వెలుగుతున్నటువంటి దీపాలను ఏం చేస్తాడు? ఉప్పుని ఆలిపేస్తాడు వాడు. బరాక్ ఒబామాకు అర్థమైంది దీపాలు వెలిగించే సంస్కృతి. మనకి దీపాలు ఆర్పేస్తాం మనం నేర్చుకున్నాం, ఎందుకంటే మనం నాశనం అవ్వాలని చెప్పేసినటువంటి కుట్ర మెకాలే. దీపాలు ఆరిపేశారు. మంచిగా చాకు తీసుకుంటాడు, మంచిగా
తేజ్ చాకు, పదునైన చాకు తీసుకొని వాడిని వాడే ముక్కలు చేసుకుంటాడు, కచ్చ 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 కచ్చ. ఇదా దీపాలు వెలిగించాలి. అప్పుడే ఇప్పుడు ఒక చీకటి రూమ్ ఉంది, ఇంట్లోకి వెళ్ళారు, చీకటి అంతా, కరెంట్ పోయింది. ఒక ప్రొఫెసర్ని పిలుచుకోరండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉంటాడు, ఆ యొక్క ఫిజిక్స్ ప్రొఫెసర్ని తీసుకురండి. ఆయనకు లైట్ థియరీ అంటే కాంతి యొక్క విషయాలు బాగా తెలుసు ఆయనకి, లైట్ గురించి. ఆయన చెప్పానండి వచ్చి, ఆ థియరీ చెప్తే లైట్ వస్తుందా, వెలుతురు వస్తుందా, చీకటి పోతుందా, ఏం వెలిగిస్తే చీకటి పోతుంది, ఏం పెడితే చీకటి పోతుంది, దీపం వెలిగిస్తే చీకటి. అట్లనే రోజు మనం దీపాలు వెలిగిస్తే మనలో ఉన్నటువంటి అంధకారం అజ్ఞానం పోతుందని చెప్పి బరాక్ ఒబామా చెప్పాడు మనకి. చూసారా ఎంత తెలివిగా చెప్పాడు ఆయన. మనం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం మనకు అర్థం కాదు. ఇంకా ఆ యొక్క సంస్కృతిని ఏదైతున్నదో మెల్లమెల్లగా నాశనం చేశాడు. అందుకని ఈ రోజు నుంచి ఏం చేయాలి, దీపాలు వెలిగించాలి. గుర్తుపెట్టుకొని రోజు దేవుడి దగ్గర 2 దీపాలు పెట్టాలి. పుట్టిన పండగ చేసుకోవాలి, పుట్టినరోజు కాదు. పుట్టిన పండగ అంటే తిథి ప్రకారం. ఈరోజు త్రయోదశి, చైత్ర కృష్ణ త్రయోదశి. ప్రతి సంవత్సరం కూడా మనకి వార్షికోత్సవము, స్వామివారి యొక్క పుట్టిన పండగ ఎప్పుడంటే చైత్ర శుద్ధ త్రయోదశి రోజు మనం చేసుకుంటాం ఇక్కడ. అట్లనే మీ యొక్క పుట్టిన పండుగలు కూడా తిథి ప్రకారం చేసుకోవాలి. ఎన్ని తిథులు ఉన్నాయి మనకంటే 16 తిథులు. పాడ్యమి, విద్య, తదియ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణిమ. ఎవరు పుట్టినది తిథుల్లో పుట్టాలి, ఎవరు పోయినది తిథుల్లో పోవాలంతే, వేరే తిథులు లేవు. ఇవి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాయి. 29th రాదో ఫిబ్రవరి, కానీ ఇవి మాత్రం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీ బర్త్డే, మీ పుట్టిన పండుగ ఎప్పుడు మిస్ కాదు. ఇంకా మనకు అన్ని ప్రూఫ్లు కావాలి కదా. దీపం ఆరిపేస్తే ఏమిటనే దాని గురించి ఒక ఉదాహరణ చెప్తా. మీ కళ్ళ ముందర ఉన్నటువంటిది మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సీరియల్ బాగా చూస్తారు కదమ్మా. కొత్త సీరియల్ నాకు తెలియదు, కానీ పాత మాత్రం నాకు తెలుసు. కాణిపాకం, చక్రవాకం, మొగల రేకులు, పూత రేకులు, ఇవి పాత సీరియల్. కొత్తవి నాకు తెలియవు ఏమున్నాయో. ఆ సీరియల్లో కానీ సినిమాల్లో కానీ ఎవరైనా ఒక వ్యక్తి స్వర్గస్థుడైనటువంటిది టికెట్ కన్ఫర్మ్ అయినటువంటి విషయం చెప్పలేకపోతే, బాధతోటి చూపించలేకపోతే ఏం చేస్తారు? సాంగీతంగా మీకు అర్థం కావాలంటే దీపాన్ని ఆర్పి చూపిస్తారు. దీపం ఆరిపోయిన అర్థం ఏమిటి? ఎవరో ఒకరు స్వర్గస్థుడైనట్టు. మరి వాడి బర్త్డే పేరుతోటి అన్ని దీపాలు ఆర్పిస్తున్నారు. ఎంతమంది చంపుతున్నారు మీరు ఆలోచన చేయండి. ఇదా ఎవరు చెప్పారో? ఎందుకు చేస్తున్నాం మనం? దీపాలు వెలిగించండి. ఎన్ని సంవత్సరాల దీపాలు వెలిగించండి. నెయ్యి దీపాలు కానీ, నూనె దీపాలు కానీ. క్యాండిల్ మాత్రం ముట్టుకోకండి. ప్రతి ఇంట్లో కూడా క్యాండిల్ లేకున్నా నూనె ఉన్నదా? మంటకు నూనె కావాలి కదా, ఏమి లేకున్నా కానీ ఆ నూనెతో వెలిగించండి చాలు. ఇంత గొప్ప సంస్కృతిలో మనం పుట్టామంటే ఒక జన్మ పుణ్యం కాదు, ఇది అనేక జన్మల పుణ్యం మనం. ఇంకా ఉపవాసం చేస్తారు. ఏమంటారు తెలంగాణ భాషలో? ఒక్క పొద్దు. ఏం చేయాలి ఒక్క పొద్దు అంటే? ఏం చేయాలమ్మా తల్లులు చెప్పండి. మంచిగా బోండాలు, బజ్జీలు, మైసూరు పాకు, ఇంకేమైనా ఉంటే స్పెషల్ ఎప్పుడు చేయనటువంటి సంవత్సరాలు చేసుకుని తినాలి. అంతేనా? ఒక్క పొద్దు అంటే ఏం చేయాలి? దాన్ని ఉపవాసం అని. ఉపము వాసము 2 పదాలు. ఉపం అంటే దగ్గరగా, వాసం అని ఉండడం. ఎవరి దగ్గర ఉండాలి మనం? వాసం అంటే మంచి దగ్గర ఉండాలి. భగవంతుడనే కాదు, మంచి దగ్గర, ఆశ్రమంలో కావచ్చు, దేవాలయం కావచ్చు, కూర్చోవాలి. పొట్ట నిండా తింటే ఎక్కడ వాసం చేస్తాం మనం? ఏమొస్తుంది పొట్ట నిండా తింటే? అక్కడ శయన మందిరంలో వాసం చేస్తాం మనం. అయితే ఏం చేయాలి ఉపవాసం అంటే అన్న దాని గురించి ఎందుకు మళ్ళీ ఎక్కువ పెట్టారు చెప్తే అర్థం కావడం కదా. నోబెల్ ప్రైజ్కి ఇచ్చారు ఒక వ్యక్తికి. ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజ్ తెలుసా? ప్రపంచానికే విశేషమైన కార్యాన్ని చేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారు. భారతదేశంలో విశేషమైన కార్యాన్ని చేస్తే పద్మ అవార్డ్స్ ఇస్తారు. అటువంటి నోబెల్ ప్రైజ్ జపాన్ వ్యక్తికి ఇచ్చారంట. ఆయన చేసింది ఏమిటంటే, ఇగో ఇందాక చెప్పానే, ఒక్క పొద్దు మీద రీసెర్చ్ చేశాడు ఆయన. ఉపవాసం అనే దాని మీద రీసెర్చ్ చేశాడు. దాన్ని ఇంగ్లీష్లో మీ గూగుల్లో టైప్ చేసుకోండి, ఆటోఫాజియన్, AUTOPHAGY. అద్భుతంగా చెప్తాడు ఆయన. ఉపవాసం అంటే ఏమిటి,
ఎట్లా చేయాలి, ఎందుకు చేయాలి, దీని ఫలితం ఏమిటి బ్రహ్మాండంగా చెప్తాడు ఆయన. మనమేమో పదార్థాలని మార్చుకుంటున్నాం. అన్నం తినొద్దు, రొట్టె తినొచ్చు, రొట్టె తినొద్దు, సగ్గుబియ్యం సాబుదానా తినొచ్చు. ఇది మనం మార్చుకున్నాం, కానీ అది చదవండి తెలుస్తుంది. చూసారా ఎంత వాళ్ళు మన యొక్క ఆచారాల మీద పరిశోధన చేస్తుంటే మనకు తెలిసి మనం అన్ని వదిలిపెడుతున్నాం. దేవాలయం వెళ్ళాం, అభిషేకం చేస్తారు, దాన్ని మనకి తీర్థంగా ఇస్తారు. దాన్ని ఏం చేస్తారు? మీరు తీర్థంగా ఇస్తే చల్లుతారా? ఇప్పుడు చేతులు కడుక్కుంటున్నారు మంచిగా, శానిటైజర్ అన్నట్టు అందరు కళ్ళకు అద్దుకొని తాగుతాం. మరి అదే సమయంలో మంచి చిన్నగా బాటిల్లో బిస్లరీ వాటర్ ఇచ్చిన చల్లది, అబ్బా ఎంత బాగున్నాను, కళ్ళకు అద్దుకొని తాగుతారా? రెండు నీళ్ళే, ఏమిటి శక్తి దానికి, దీనికి ఎందుకు శక్తి లేదు? దీని మీద పరిశోధన చేశాడు జపాన్ వ్యక్తి హ్యాడో, HADO అనే వెబ్సైట్ చూడండి, తెలుస్తుంది మీకు. అద్భుతంగా చెప్తాడు. నీళ్ళకి తరంగాల్ని తీసుకునే శక్తి ఉంటుంది. వాటర్ విల్ టేక్ వైబ్రేషన్స్ అంటాడు. గుడ్ వాటర్, బ్యాడ్ వాటర్ అంటాడు. నీళ్ళకి మంచి మాటలు చెప్తే శక్తి పెరుగుతుంది, చెడు మాటలు చెప్తే శక్తి పోతుందంట. మరి ఇప్పుడు ఆ మూర్తి తీసుకొచ్చాం, ధ్వజస్తంభం తీసుకొచ్చాం, కింద పడింది ధ్వజస్తంభం. మొన్నటిదాకా శిల్పి దగ్గరే ఉంది, విగ్రహాలు అంతే. దాన్ని ఎవ్వరికి దండం పెట్టారు ఎవరైనా? కానీ ఇప్పుడు నిలబెడతాం, పెట్టంగానే అందరు దండం పెట్టుకుంటారు. దానికి లోపల విగ్రహానికి దండం పెట్టుకుంటారు, దానికి అభిషేకాలు చేస్తారు. ఏమిటి శక్తి? ఇగో అక్కడ కలశాలు పెట్టారే, ఆ కలశం లోపల మొత్తము ఆ మంత్రాల ద్వారా ఆ శక్తిని నింపారు ఆ యొక్క నీళ్ళకి. ఇందాక చెప్పానే, వాటర్ విల్ టేక్ వైబ్రేషన్. నీళ్ళకి తరంగాల్ని తీసుకునే శక్తి ఉంటుంది. మంత్రాల ద్వారా ఆ కలశం లోపల ఆహ్వానం చేశారు దేవతామూర్తులని. ఆ తర్వాత పూర్ణావతి అయిన తర్వాత విగ్రహాలు కూర్చున్న తర్వాత యాక్టివేషన్ అవుతుంది. ఎట్లాగైతే కొత్త ఫోన్ తీసుకొస్తే ఛార్జింగ్ చేస్తారు, తర్వాత సిమ్ కార్డు పెడతారు. సిమ్ కార్డు పెట్టిన తర్వాత ఏమవుతుంది? ఏం పని చేయదు అది. కస్టమర్ కేర్ సెంటర్ యాక్టివేషన్ చేస్తారు. ఆ తర్వాత టవర్. ఇంత పని చేస్తే సారీ దునియా ముట్టిమే. అట్లనే అదే పని చేశారు నిన్నటి దాకా. పాపం 3 రోజులు వారు దాన్ని ఛార్జింగ్ చేశారు. జలాదివాసం అని, ధాన్యాదివాసం అని, మహాస్నపనం అని, శయ్యాదివాసం అని, ఫల పుష్పాదివాసాలని, ఇన్నిటి రోజు ఛార్జింగే. మీ ఫోను 2 గంటలు ఛార్జ్ చేస్తే పని చేస్తుంది. కానీ ఇది ఎన్ని గంటలు ఛార్జ్ చేశారు చూడండి, 48 గంటలు ఛార్జ్ చేశారు. ఇందాకే పెట్టాం, యంత్రం పెట్టాం, అదే సిమ్ కార్డు. ఇప్పుడు విగ్రహాన్ని పెడతారో తన ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, అదే యాక్టివేషన్. ఆ తర్వాత పైన శిఖరం ఉంది, అదే యాంటీనా టవర్. తర్వాత పూర్ణావతి అవుతుంది, ఆ దానికి ఛార్జింగ్ చేస్తారు. ఆ లోపల కలశంలో తీసుకెళ్ళి కుంభాభిషేకం. కేవలం 2 గంటలు ఛార్జ్ చేస్తే మొత్తం దునియా మీ చేతిలో ఉంటే, ఈ యొక్క 24-48 గంటలు ఛార్జ్ చేసినటువంటి శక్తి ఎంత కావాలో ఆలోచించండి మీరు. మొత్తం ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలే కాదు, చుట్టుపక్కల మండలాలే కాదు, చుట్టుపక్కల జిల్లాలో కూడా ఈ యొక్క వ్యాప్తి ప్రసరిస్తుంది. అంత శక్తి ఉంటుంది అక్కడ. రోజు ఛార్జింగే. మీ సెల్ ఫోన్ కూడా రోజు ఛార్జింగ్ చేసుకుంటారు. అట్లా ఆ యొక్క నీళ్ళకి ఎంత శక్తి ఉంటుంది. అందుకని దాన్ని పవిత్రంగా తాగుతాం. తాగేటప్పుడు ఏం చెప్తారు? శరీరే జర్జరే భూతి వ్యాధిగ్రస్తి కళేవరం ఔషధి జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరికి. ఈ శరీరం అంతా కూడా రోగాల పుట్ట అంట. అందరికీ రోగాలు ఉన్నాయి. ఏం లేదమ్మా చెప్పండి, లేని నాకు రోగం లేదని చేతులు ఎత్తండి. ఆకలి పెద్ద రోగము, దప్పి 2వ రోగం. ఎవరికి లేదు చెప్పండి? ఇవి ప్రతి జీవికి ఉన్నది. దానికి ఏంటి మందు? ఏమిటంటే ఆహారమే ఆకలికి మందు, దప్పికి దాహానికి మందు ఏమిటంటే నీళ్లు. చూసారా? ఈ రెండింటిని మనం సరిగా చూసుకుంటే మనకి ఏ ఇబ్బంది రాదు శరీరానికి. అట్లా ఈ రోగాలు ఉన్నటువంటి శరీరానికి ఔషధం ఏమిటంటే జాహ్నవీతోయం, ఆ యొక్క తీర్థ జలమే. ఇట్లా మన యొక్క ఆచారాల మీద అనేక మంది పరిశోధనలు చేసి 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 మనకు అందిస్తుంటే మనం పక్కకి పెడుతున్నాం. అందుకని మనకి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా జీవనం గడుపుతున్నాం. దేవాలయానికి ఒక స్ఫూర్తి కేంద్రం గుర్తుపెట్టుకోండి. శారీరక శక్తి, మానసిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి, 3 శక్తుల్ని ప్రసాదిస్తుంది దేవాలయము. ఏం చేయాలి? దేవాలయంకి వచ్చి కేవలం వచ్చి ఒక 2 ప్రదక్షిణాలు చేయండి, 3 ప్రదక్షిణాలు చేయండి, మీ ఇష్టం. ఏమీ ఓపిక లేదు, వచ్చి కూర్చోండి చాలు. మనసులో భగవన్నామస్మరణ అనుకోండి చాలు. ఖచ్చితంగా వైబ్రేషన్స్ ద్వారా మీ మనసులో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పోతాయి. దేవాలయానికి వస్తే ఆలోచనలు మాదిపోతే గుర్తుపెట్టుకోండి, ఇంకేమి కాదు. భగవంతుడు మీకు మంచి చేస్తాడంటే అదే చేస్తాడు. మీ ఆలోచనలే మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. మీ ఆలోచనలు మంచిగా ఉంటే కార్యం మంచిగా ఉంటుంది. అంతే దేవాలయానికి వస్తే జరిగేటువంటి ఇంకేమీ కాదు.
చౌరస్తా మీద పోలీసు వాడు నిలబడతాడు, ఎవరో చెప్తారు మీకు, నేను ఆ ఊరికి పోవాలంటే అక్కడ పోండి అంటాడు. అక్కడ ఇంకో చౌరస్తా వస్తుంది, అక్కడ పోలీసు వాడు ఉంటాడు, ఆయన వస్తాడు మీతో పాటు దారి చూపించడానికి, చెప్తాడు ఇట్లా పోండి అంటే. అట్లనే భగవంతుడు కూడా మనకి ఎవరినో ఒకరిని మార్గం చేస్తాడు. మనకి దేవాలయం కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా పిల్లలకి జ్ఞాపక శక్తికి ఏకాగ్రతకి ప్రపంచంలో మందులు లేవు. ఎక్కడైనా తిరిగిరండి ప్రపంచంలో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్న జ్ఞాపక శక్తికి, స్మరణ శక్తి, ఏకాగ్రతకి, కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్కి మందులు లేవు. దానికి కేవలం రోజు దేవాలయానికి రండి, పిల్లల్ని పంపించండి, రోజు 41 రోజులు చాలు, చూసుకున్న వాళ్ళ లోపల ఎంత జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుతుంది. ఇందాక చెప్పారే భగవన్ నామస్మరణ చేయడం ఎందుకు, మన లోపల మెదడు లోపల మెమరీ, మీ మొబైల్ లోపల మెమరీ ఉంటుంది. ఎంత దాని కెపాసిటీ, శక్తి ఎంత దాన్ని, ఎన్ని జీబీలు ఉంటాయి? ఎక్కువ అంటే 1 TB వచ్చిండేమో. ఇప్పుడు 2 GB నుంచి మొదలైంది. 2 GB, 8 GB, 16 GB, 32, 64, 128, 516, ఇప్పుడు 1 TBకి వచ్చింది. ఎన్ని సంవత్సరాల తర్వాత? కానీ భగవంతుడు ప్రతి ఒక్క మానవుడికి పుట్టినప్పుడే లోపల ఒక మెమరీ పెట్టాడు. దాని యొక్క శక్తి ఏంటంటే 20,000 GB, 20 TB లోపల మెమరీ ఉంది. దాన్ని యాక్టివేట్ చేయాలంటే కేవలం భగవన్ నామస్మరణే గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇందాక నామస్మరణ చేయించారు. రెండో చప్పట్లు ఎందుకు కొట్టవాలి? ఎందుకంటే మీ ఇంట్లో టీవీ ఉంటుంది, పెద్ద టీవీలు, దాంట్లో ఎన్ని ఛానళ్ళు ఉంటాయి? కొత్త ఛానల్ ఎన్ని వచ్చినాయమ్మా ఇప్పుడు? 100, 200. ఇన్ని ఛానల్ని కంట్రోల్ చేయడానికి ఒకటే ఒక చిన్న యంత్రం ఉంటుంది, దాని పేరేమిటి? రిమోట్. అట్లనే మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? అవయవాలు ఎన్ని ఉన్నాయి మన శరీరం లోపల? కళ్ళు, ముక్కు, చెవి, గుండె, కాలేయము, మూత్రపిండాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటికీ రిమోట్ కంట్రోల్ మన చేతిలో గుర్తుపెట్టుకోండి. మన చేతుల లోపలే రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఛానల్స్ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడేమో సైనస్, ఇక్కడేమో కళ్ళకు సంబంధించినటువంటి రిమోట్ కంట్రోల్ ఛానల్ ఉంది, ఇక్కడేమో చెవులకి. ఎడమ చేతిలోనేమో, కుడి చేతిలోనేమో లివర్ ఉంటుంది, ఎడమ చేతిలో చిటికెన వేలు కింద గుండెకాయ ఉంటుంది, చేతుల మధ్యలో పొట్ట ఉంటుంది. ఇట్లా మొత్తం అవయవాలు మన చేతుల్లోనే ఉన్నాయి. మన చేతుల్లోనే మన ఆరోగ్యం. ఈ యొక్క అవయవాలు పని చేయకపోవడం మూలకంగానే డాక్టర్ గారు పోతున్నాం, సూదులు గుచ్చుకుంటున్నాం. దాన్ని పని చేయించాలంటే ఎక్కడికి పోయే పని లేదు. రోజు మీరు 5 నిమిషాలు భజన చేయండి, చప్పట్లు కొట్టుకుంటూ చాలు. మీ ఇంట్లో చిన్నగా మీకు వచ్చిన నామం చెప్పుకోండి. వచ్చిన నామం చెప్పుకుంటూ 5 నిమిషాలు మీ ఇంట్లో గృహంలో ఉన్నట్టు అందరితో కూర్చొని భజన చేయండి. మీకు ఏ శారీరక సమస్య రాదు, గ్యారంటీ. ఏ డాక్టర్ మీకు గ్యారంటీ ఇయ్యడు. ఇంకా డాక్టర్ గారు ఏమంటారు, ఆయన తెలియకపోతే సారీ అంటాడు. సారీ అంటే అర్థం తెలుస్తాడు, డాక్టర్ గారు టికెట్ కన్ఫర్మ్ అయినట్టే మనం. అందుకని చప్పట్లు కొడుతూ రోజు మీరు 5 నిమిషాలు సేపు భజన చేయండి, చాలు, చూసుకోండి. మూడవది, డబ్బులతోటి పైసామే పరమాత్మ అంటారు. పైసలతోటి డబ్బులతోటి విగ్రహాలు కొనుక్కోవచ్చు, కానీ శక్తిని మాత్రం కొనుక్కోలే, గుర్తుపెట్టుకోండి. బొమ్మలు ఎన్నైనా కొనుక్కోవచ్చు, ఎంత బంగారం కావచ్చు, ఇంకా ప్లాటినం విగ్రహాలు కొని వెళ్ళండి, రిలయన్స్ మార్ట్కి వెళ్ళండి. 1 కోటి రూపాయలు ఇస్తాను, 1 పావు కిలో ఆకలి ఇమ్మంటే ఇస్తాడా? ఆకలి కావాలంటే భగవంతుడి యొక్క కృప ఉండాలి. లోపల జఠరాగ్ని లోపల నుంచి రావాల్సిందే ఆకలి, కానీ కొనుక్కునే వస్తువు కాదు ఆకలి. రోజు కావాల్సిందే కదా ఆహారం. ఆకలి ఉంటేనే కదా ఆహారం తిండి, లేకపోతే రోగం వస్తుంది. ఆకలి లేకుండా తింటే రోగం వస్తుంది. డబ్బులతోటి పరుపులు కొనుక్కోవచ్చు, దిండ్లు కొనుక్కోవచ్చు, కానీ నిద్రని మాత్రం కొనుక్కోలేము. నిద్ర మాత్రలు కావాలంటే కొనుక్కోవచ్చు. డబ్బులతోటి పుస్తకాలు కొనుక్కోవచ్చు, గ్రంథాలయాలు నిర్మాణం చేసుకోవచ్చు, లైబ్రరీని, కానీ జ్ఞానం మాత్రం కొనుక్కోలేము. ఏ యూనివర్సిటీకి వెళ్ళండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీకైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కానీ డీన్ కానీ అడగండి, అయ్యా 10 కోట్లు ఇస్తాం, 1 కిలో జ్ఞానం ఇవ్వని చెప్పండి, ఇస్తారేమో. జ్ఞానం కావాలంటే గురువుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ యొక్క సేవ చేయాలి, వాళ్ళ నుంచి పొందాల్సిందే. డబ్బులతోటి మందులు కొనుక్కోవచ్చు, అవయవాల్ని మార్చుకోవచ్చు, గుండె మార్చుకోవచ్చు, కాలేయం మార్చుకోవచ్చు, మూత్రపిండాలు మార్చుకోవచ్చు, రక్తాన్ని కూడా మార్చుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేం. ఏ డాక్టర్ మీకు గ్యారంటీ అనే పదం రాయడు. ఇట్లా డబ్బులతోటి మనము కొనుక్కునేటువంటి రోజు కావాలని చాలా ఉన్నాయి, కానీ ఇవన్నీ మనకు సాధ్యపడతాయి ఎప్పుడంటే
శంకరాచార్య వారు చెప్పారు మనకి అద్భుతంగా 32 శ్లోకాలు. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే నహితే కాలే నహి నహి రక్షతి దుఃఖింకరణే. భగవంతుడి నామస్మరణ చేయండి. 32 శ్లోకాలు బాగా చదవండి, తెలుసుకోండి. దాంట్లో ఏం చెప్తారంటే వాళ్ళు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగము అంటే మంచి సహవాసము. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మంచి సహవాసం చేయాలి. పొద్దున లేవంగా దేంతో స్నానం సహవాసం చేయాలంటే కాఫీ టీతో కాదు, రాగి చెంబులు నీళ్లు తాగండి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఏ బీపీ రాదు, షుగర్ రాదు, మోకాళ్ళ నొప్పులు రావు, అసిడిటీ రాదు. మంచి పుస్తకాలతో సహవాసం చేయండి. మొబైల్ పిల్లలకి అందరికీ ఇచ్చారు, వాటిలో మంచి మంచి కార్యక్రమాలు చెప్పండి. ఇందాక చెప్పాను కదా, ఆటో ఫ్యాషన్ టైప్ చేయమనండి. జడలు ఎందుకు వేసుకోవాలి దాంట్లో టైప్ చేయమనండి. గాజులు ఎందుకు వేసుకోవాలి దాంట్లో వస్తుంది, అన్నీ వస్తాయి దాంట్లో. అవి చూడమనండి, వాళ్ళకి జీవితాంతం ఉపయోగపడతాయి. ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు సీరియల్ చూసేదానికంటే మంచి వాళ్ళతో సహవాసం చేయాలి, మంచి ఆహారంతో సహవాసం చేయాలి. ఇది జొమాటోతో ఇది మన బర్గరు పిజ్జా బర్గర్లతో కాదు. పిజ్జా అంటే పాసిపోయినటువంటిది అని అర్థం. అవి తింటే రోగాలు వస్తాయి. దాన్ని ఏమంటారు వీళ్ళు ఇప్పుడు? స్టేల్ ఫుడ్ అంటారు, పాసిపోయినటువంటి ఆహారాన్ని. జంక్ ఫుడ్ అంటారు. అందుకనే చాలామంది క్యాన్సర్లు వస్తున్నాయి. అందుకని మన జీవితంలో ఉదయం లేచేప్పటి నుంచి రాత్రి వరకు మంచి సహవాసం చేస్తూ మీ జీవితాలను ధన్యం చేసుకుంటూ మనకి ఋషువులు ఇచ్చినటువంటి మంచి ఆచారాలని సంప్రదాయాల్ని మనం శ్రద్ధగా భక్తిగా ఆచరణ చేయాలి. దేవాలయ మాధ్యమంగా చెప్పంగా సేవా కార్యక్రమాలు చేయండి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఆసుపత్రి ఉంటుంది, ప్రభుత్వ ఆసుపత్రి. అక్కడికి పాపము ప్రసవం కోసం వచ్చింటారు, ఎక్కడెక్కడి నుంచో పాపం ఈదవాళ్ళు. వాళ్ళకి తీసుకెళ్ళి గంజి ఇవ్వండి చాలు, ఇంకేం అక్కర్లే. మీరు పంచభక్ష ప్రాణాలు ఇవ్వక్కర్లే. వాళ్ళకి ఎవ్వరు ఉండరు పాపం చూసుకునేవాళ్ళు, వాళ్ళకి అది చేయండి. చాలామంది పిల్లలకి పుస్తకాలు ఉండవు, చెప్పండి. చదువుకునే వాళ్ళు చాలామంది గ్రామాలు వాళ్ళు కూర్చోబెట్టుకొని చెప్పండి. సాయంత్రం కూడా కూర్చోబెట్టుకోండి, మా సంస్కారం ఇవ్వండి. ఎందుకు స్నానం చేయాలి, ఎందుకు తలగాయ దూకోవాలి, ఎందుకు నూనె పెట్టుకోవాలి, బ్రష్ ఎట్లా చేయాలి. అందరు బ్రష్ చేస్తున్నారు తెలుసా? ఎట్లా చేయాలి బ్రష్? పైకి కిందికి చేయాలి బ్రష్, అడ్డంగా కాదు. పళ్ళు ఊడిపోతాయి, మధ్యలో గ్యాప్ వస్తుంది అడ్డంగా చేస్తే. తెలియదు పాపం. ఇటువంటి చిన్న చిన్న విషయాలు చెప్పినట్లయితే వాళ్ళకి జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఆచరణ చేసి వాళ్ళ జీవితంలో ముందుకు వెళతారు. అట్లా దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని విద్య వైద్యం ఈ రెండు చిన్న చిన్న సేవలు చేయండి. తప్పకుండా ఈ దేవాలయం అభివృద్ధి చెందుతుంది, మీ గ్రామానికి మంచి కీర్తి వస్తుంది, తద్వారా మీ గ్రామం అభివృద్ధి అవుతుంది. అట్లా చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు ఈ దేవాలయంలో మనం ప్రతిష్ఠించుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారితో పాటు సమస్త దేవీ దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్యైశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్న వాడికి విరామాన్ని ఇస్తాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం తత్సత్. రాజా రామచంద్ర భగవాన్ की, पवन सुत हनुमान की, भोला शंकर की, रामचंद्र मूर्ति की, सीता माता की, लक्ष्मण स्वामी की जय. नहीं बोलने वालों की. మా అందరికీ ప్రసాదం ఇస్తాము. అయితే ఇందాక చెప్పాను కదా, మొట్టమొదటి చెప్పా. ఏం చెప్పాను నేను? చీమలు ఎట్లా పోతాయి? అట్లా వస్తే ఇస్తా, లేకుండా వెళ్ళిపోతాను. ఒక్క వరసలో నా ముందర కూడా కనబడకూడదు. ఎవ్వరు లేవద్దాం, అందరికీ ఇస్తాను. మీరు పోయిన తర్వాత నేను పోతా, గ్యారంటీ. ఇట్లా రావాలి. పాదుకలు ఉంటే పాదుకల దండం పెట్టుకోండి. సన్యాసి అంటే ఎప్పుడు కాషాయ బట్టలు కట్టుకొని ఉంటారు, చేతిలో దండం ఉంటుంది. చాలా వరకు కొంతమందికి ఇబ్బంది వల్ల వదిలిపెట్టేస్తారు. ముట్టకండి. ఎక్కడైనా సరే ప్రపంచంలో కనబడి దండం పెట్టండి చాలు. ఓపిక ఉందా ముందు వంగి నమస్కారం చేయండి, లేకపోతే నిలబడి దండం పెట్టండి చాలు. తప్పకుండా దా యొక్క వైబ్రేషన్తో కన్నానే దానివల్ల మీకు మంచి జరుగుతుంది. రెండవది, జడలు వేసుకున్నారా చూసుకోవడమ్మా. పింకీ టైల్, మంకీ టైల్, డాంకీ టైల్ అందరివి జడలు వేసుకోవాలి. కలిసి ఉంటే నిలబడతాయి, విడిపోతే పడిపోతాయి. డివైడెడ్ వి స్టాండ్, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. విడిపోతే పడిపోతాయి అన్నీ, లాస్ట్కి సున్నా అవుతుంది. అంతే, టోపీ పెట్టుకోవాలంతే. తర్వాత గాజులు వేసుకోవాలి, రెండు చేతులకి వాచ్ పెట్టుకుంటారు. గాజులు ఎప్పుడు ఆడవాళ్ళు తీయొద్దు, చేతులు గుర్తుపెట్టుకోండి. నాలుగవది, వడిలో తీసుకోవాలి ప్రసాదం ఆడవాడు. ముందరిది వడి అంటే వెనక ఊడుస్తుంటుంది, స్వచ్ఛ భారత్, దాని కొంగు అంటారు.
మగవాళ్ళు ఏదైనా ఒక వస్త్రం చేతిలో ఎవరికి ప్రసాదం ఏమో ఆడపిల్లల చున్నీలునే కిరాయికి వచ్చారు ఎక్కడైనా చూసుకోండి. వచ్చేటప్పుడు మెల్లగా అక్కడి నుంచి తీసుకురండి, పాదుకల దండం పెట్టుకోండి, పాదుకలను తీసుకొని ముందుకి వెళ్ళిపోయి కూర్చోండి. మళ్ళీ తర్వాత పూర్ణావతి ఉంటుంది, కుంభాభిషేకం ఉంటుంది, ఆ తర్వాత అందరికీ మహాప్రసాదం ఉంటుంది. ఆసిరెడ్డిపల్లి వాళ్ళు ఇంత క్రమశిక్షణతో ఉంటారేమో అనుకోను నేను. ఒకసారి మీకు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటే స్వామీజీ వంతంటారు, కానీ చాలా క్రమశిక్షణతో ఉన్నారు. ఇంతే క్రమశిక్షణతో స్వామీజీ చెప్పినట్టుగా ప్రసాదం తీసుకెళ్తాం. ఏం లేదు, ముందున్న వాళ్ళు ముందు తీసుకుంటారు. ఆ చివరలో పూలు ఉన్నాయి. Come on.
శతమానం భవతి శతాయ పురుష